ఈరోజు పాఠ్యాంశం వాగ్దాన భంగం. ఈ పాఠ్యాంశము డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు ఉపకరిస్తుంది. నా పేరు గద్ద వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ తెలుగు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్, రంగశయ్యపేట, వరంగల్ అర్బన్. ఈ వాగ్దాన భంగము పాఠ్యాంశము ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు రచించిన తాళంక నందిని పరిణయములోని చతుర్థాశ్వాసము నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యభాగమును 6 భాగములుగా విభజింపవచ్చును. 1 శీర్షిక పరిచయం, 2 కవి పరిచయం, 3 పాఠ్యభాగ సందర్భము, 4వది పాఠ్యభాగ సారాంశము, 5వది కంఠస్థ పద్యములకు సమగ్ర వ్యాఖ్య, 6వది సందర్భ సహిత వ్యాఖ్యములు. మొదటగా శీర్షిక పరిచయం. వాగ్దాన భంగము అను పాఠ్యభాగమును ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యునిచే రచింపబడినది. ఇది తాళంక నందిని పరిణయములోని చతుర్థాశ్వాసము నుండి గ్రహింపబడినది. సుభద్ర అన్న బలరాముడు పూర్వము నాకు ఇచ్చిన మాట ప్రకారం శశిరేఖను అభిమన్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ ఆనందంతో ఇంతకాలం బ్రతికాను. ఇప్పుడు దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేస్తానని అంటున్నావు. కౌరవుల సంపదకు తల ఒగ్గి ఒప్పుకున్నావు. ఇది న్యాయం కాదు, నీకు తెలియని ధర్మాలు లేవు అంటూ సుభద్ర శ్రీకృష్ణుడితో బలరాముడు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని తెలిపింది. శశిరేఖ లక్ష్మణుల వివాహం జరగకుండా ఆపమని కోరింది. బలరాముని కుమార్తె అయిన శశిరేఖను తన కుమారునికి ఇచ్చి వివాహం జరిపిస్తానని మాట ఇచ్చి తన వాగ్దానానికి తానే భంగం కలిగిస్తున్నాడని సుభద్ర వాగ్దాన భంగం అను పాఠ్యాంశంలో వాపోతుంది. మరొక అంశం కవి పరిచయం. పాఠ్యభాగము వాగ్దాన భంగము. ఈ పాఠ్యభాగమును తాళంక నందిని పరిణయములోని చతుర్థాశ్వాసము నుండి గ్రహింపబడినది. ఈ పాఠ్యాంశ రచయిత పేరు ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు. వీరి కాలము క్రీస్తు శకము 1817 నుండి 1880 మధ్య కాలంలో జీవించాడు. వీరి రచనలు తాళంక నందిని పరిణయము, ఇందిరాల భాగవతము, ఇది యక్షగానం. వీరి తండ్రి కవిగారి తండ్రి భావనాచార్యులు. ఇతడు మహాప్రతిభావంతుడని
వేదాంత శాస్త్ర నిష్ణాతుడు అని ఈ కవి స్వయంగా చెప్పుకున్నాడు. వీరి జన్మస్థానం. కవి తన చరమ దశలో నల్లగొండ జిల్లా కనుగల్లు గ్రామంలో జీవించాడు. ఈయన బ్రతుకు తెరువు కోసం వేరువేరు ప్రాంతాలలో నివసించాడని తెలుస్తుంది. పాఠ్యభాగ సందర్భం. తాళాంకుడు అంటే బలరాముడు. బలరాముని కూతురు శశిరేఖ. బలరాముని చెల్లెలు సుభద్ర. ఈమె అర్జునునికి భార్య. సుభద్ర పుత్రుడు అభిమన్యుడు. శశిరేఖ అభిమన్యుడు మేనత్త మేనమామల బిడ్డలు. చిన్నప్పటి నుండి వారిద్దరికీ ప్రేమ చిగురించింది. తల్లిదండ్రులు కూడా వారిని కాబోయే దంపతులు అంటూ ఆట పట్టించేవారు. ఇంతలో పాండవులు జూదములో ఓడిపోయి అడవి దారి పట్టారు. వారు సంపదలు కోల్పోయారు. బలరాముడికి పాండవులపై కన్నా కౌరవులపై ప్రేమ అధికం. బలరాముడు తన కుమార్తె శశిరేఖ వివాహాన్ని అభిమన్యుడితో కాక దుర్యోధన పుత్రుడైన లక్ష్మణ కుమారుడితో జరిపించాలని నిర్ణయించాడు. సుభద్ర తన అన్న బలరాముడు తనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని అనిపించింది. శశిరేఖను లక్ష్మణ కుమారుడికిచ్చి పెళ్లి చేయకుండా ఆపమని కృష్ణుణ్ణి కోరింది. సుభద్ర తన కుమారుడికి సురేఖనిచ్చి వివాహం జరిపిస్తాం అన్న బలరాముడు తన వాగ్దానానికి తానే భంగం కలిగిస్తున్నారని సుభద్ర వాపోయే సందర్భంలోనిది. పాఠ్యభాగ సారాంశము. దీనిలో 4 అంశాలను గురించి విపులంగా నేర్చుకుంటాము. మొదటిది సుభద్ర శ్రీకృష్ణుడితో పలికిన పలుకులు. రెండవది కృష్ణుడు సుభద్రను ఊరడించుట. మూడవది శ్రీకృష్ణుడు బలరాముడితో పలికిన పలుకులు. నాలుగవది సుభద్ర బలరాముడిని ప్రార్థించుట. ఈ అంశాల గురించి దీంట్లో చెప్పుకుంటాము. సుభద్ర కన్నులు ఎరుపు ఎక్కాయి. ఆమె మనసులో వ్యాకులత పెరిగింది. చెక్కిళ్లపై నుండి చెమట జారుతుంది. ఓర్పు నశించింది. బలరామునిపై కోపం పెరిగింది. కోపంతో కూడిన భయంకరమైన ముఖంతో ఆమె శ్రీకృష్ణుని వద్దకు వచ్చి ఇలా చెప్పింది. మీ అన్న అన్యాయంగా తన కూతురును ఇతరులకు ఇవ్వవచ్చునా? ఈనాటితో మీకు పాండవులకు బాంధవ్యం తెగిపోతుంది. మొదట మా మగవారు, మీరు స్నేహితులు, బంధువులు. అందువల్లనే నన్ను
ఇక్కడ ఉంచి వారు వనవాసమునకు వెళ్ళారు. మా పెద్దన్నగారు తన కుమార్తెను మా అబ్బాయికి ఇస్తానని, ఇప్పుడు డబ్బు కలవాలని దుర్యోధనుని పుత్రుడికి ఇవ్వాలనుకుంటున్నాడు. ఇది న్యాయం కాదు. మీకు తెలియని ధర్మాలు లేవు. అన్న తనకు పిల్ల పుట్టగానే బంధువులు స్నేహితులు ఎదుట నా కొడుకుకు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ మాటను కాదంటున్నాడు. ఇలా విచారిస్తున్న సుభద్రను రహస్య స్థలంలో చూసి కృష్ణుడు ఇలా అన్నాడు. కృష్ణుడు సుభద్రను ఊరడించుట. సుభద్ర, నీకు విచారం ఎందుకు? దైవయోగం ఎలా జరుగుతుందో దాన్ని కాదనడం ఎవరికీ శక్యం కాదు. అన్నగారి ఇష్టాన్ని కాదనడానికి ఎవరికీ శక్యం కాదు. నీవు వినడం లేదు. ఇప్పుడు ఈ ముచ్చట వినబడింది. నేను ఏమి చేయను? అన్న ఎదురుగుండా ఆయన మాట కాదనరాదు. కూతురు విషయంలో ఆయన స్వతంత్రుడు. అదీగాక ఆయన కౌరవులకు మేలును చేసేవాడు. నేను మాట్లాడితే పాండవ పక్షపాతం కలవాడనని అంటే అననియ్యి. ఆయన ఏమన్నా కొన్ని మంచి మాటలు మాట్లాడి ఆయన మనసును నేను తెలుసుకుంటాను. ఈ విధంగా జరగబోయే కార్యము తెలిసిన వాడైనా తెలియని వాడిలా సుభద్రను ఊరడిస్తూ సుభద్రను తీసుకొని కృష్ణుడు బలరాముడి దగ్గరకు వెళ్ళాడు. కృష్ణుడు అన్నకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బలరాముడు కృష్ణుడితో వార్తలు ఏమిటి అన్నాడు. కృష్ణుడు సభ్యులు వినేటట్లు ఇలా అన్నాడు. శ్రీకృష్ణుడు బలరాముడితో పలికిన పలుకులు. ప్రభు, ఎన్నడూ లేని ముచ్చట నేను ఆశ్చర్యంగా విన్నాను. ఈ లోకంలో సత్యత పొగరిష్ఠులు, పండితులు, పుణ్యాత్ములు, దాననిష్ట గలవారు, సత్ప్రవర్తులు కొంచెం కూడా వ్యర్థమైన అప్రామాణ్యమైన మాటలు మాట్లాడరు. మీరు ముందుగా చెల్లెలు సంతోషించేలా మీ కూతురుని ఆమె కొడుకు అయినటువంటి అభిమన్యుడికి ఇస్తానని అన్నారు. ఇప్పుడు దుర్యోధన పుత్రుడికి ఇచ్చి తుచ్చమైన సంపదలకు ఆశించడం పాపం కాదా? నీతి కోవిదులు అబద్ధం మహాపాపం అని సత్య శౌచదయ గుణాలను పాటిస్తారు. చెల్లెలు నమ్మేటట్లు మాట ఇచ్చి రాబోయే చెడ్డను గమనించకుండా ఇప్పుడు కాదని యోగ్యుడైన మేనల్లుడు ఉండగా ఇతరుడు నీ కన్యకు వరుడు ఎలా అవుతాడు? ఇటువంటి పనులు చెవులతో వినకూడనివని నాకు అనిపిస్తుంది. మీకు నీతి అవినీతి ధర్మములు తెలుసు కదా? కృష్ణుని మాటలకు బలరాముడు తోక తొక్కిన పాములా బుసకొడుతూ ఇలా అన్నాడు. కృష్ణ, ఇలాంటి వ్యర్థమైన మాటలు ఎందుకు? ఈ మన చెల్లెలును మనము
వారికిస్తే ఈ విధంగా ఆమె సుఖాలు పొందుతుంది. ఇంకా శశిరేఖను కూడా ఇస్తే ఆమెను సుఖాలకు లోటు ఏముంటుంది? ఆమెకు సుఖాలకు లోటు ఏముంటుంది? కౌరవులు కూడా మనకు పాండవుల వలె చుట్టాలు కారా? నీవు అర్జునుడి పక్షం వహించి మాట్లాడుతూ కౌరవులపై కోపపడడం ఎందుకు? నిష్కారణంగా భక్ష్యభోజ్యములను చేతితో దూరంగా గెంటి చేదు కాయలను తినడం వంటిది. పాండవులతో బంధుత్వం, మహాసామ్రాజ్య వైభవంతో ఉన్నవారిని కాదని అడవులలో తిరిగే వారికి కన్యని ఇచ్చి వియ్యము పొందే వెర్రివాడు ఉంటాడా అని బలరాముడు అనగా, కృష్ణుడు లోపల కోపంతో అన్నా, పాండవులపై దయ లేకుండా నీ కుమార్తెను నీకు అనుకూలులకు ఇచ్చి మంచి లాభాన్ని పొందు. పాండవులు కోపంతో వస్తే నేడు సంపదలతో ఉన్న కౌరవులు పడే కష్టాలు నీకు తెలియవు. నీకు మంచి కలిగేలా నేను చెప్పే మాటలు నీవు తెలుసుకోవు. దైవము ఏ విధంగా చేయబోతుందో ఎవరికి తెలియదు అని చెల్లెలను చూసి, ఇంకా నీ కుమారుడికి అన్న తన కుమార్తెను ఇయ్యడని తెలుసుకో. దైవయోగం ఎలా ఉందో అంటూ వెంటనే కృష్ణుడు అక్కడి నుండి లేచి వెళ్ళాడు. సుభద్ర బలరాముడిని ప్రార్థించుట. అప్పుడు సుభద్ర బలరాముని ముఖం వైపు చూసి, అన్నా, నీకు మేనల్లుడు అవుతాడని, అభిమన్యుడికి శశిరేఖను ఇస్తానని నీవు అన్న మాటకు సంతోషంతో ఇన్నాళ్ళు నేను మాట్లాడలేదు. నీ మరుదులు అడవులకు వెళ్ళినా వారు పడే కష్టాలను ఎలాగో వహిస్తూ నీవు చూపే ఆదరానికి కొడుకుకు పెళ్లి చేస్తాననే ఆనందంతో బ్రతికాను. మా పేదరికాన్ని చూడకు, కౌరవుల సంపదలకు ఆశ్చర్యపడకు. చీకటి వెన్నెల కాకుండా ఉండదు. లోకుల సంపదలు క్షణంలో తరుగుతాయి, క్షణంలో పెరుగుతాయి. నీవు నీ కూతురిని ఇస్తానని చేతిలో చెయ్యి వేసి చెప్పావు. ఆ మాట కల్లా అయితే పాండవులు నన్ను చుల్కనగా చూస్తారు. నీ అంతట నీకే దయ కలగాలి. అంతేకాని నీవు తలచిన దానిని మాన్పించడానికి ఈశ్వరాది దేవతలకు శక్యం కాదు. కొడుకే నా బ్రతుకు అని నా భర్త బావ మరుదులు దూరమైన మీ దగ్గరకు వచ్చాను. ఇలా ప్రార్థిస్తున్న చెల్లెలను చూచి ముక్కంటిలా భయంకరంగా మారిన బలరాముణ్ణి చూసి సభ్యులు అతడు నిర్దయుడు అనుకున్నారు. నేను నవ్వులాట కోసం అన్న మాటను నిజం అనుకొని నన్ను ఇలా నిలదీస్తావా? కూటికి పేదవారై ఇతరుల పిల్లలను ఆశించిన వారికి ఇలాగే అవుతుంది. నీకున్న సంపదలు తినడానికి కోడలు ఎందుకు? ఇల్లు వదిలి అడవులలో తిరిగే మీకు పిల్లలను ఇవ్వడం కంటే నూతిలోకి ఆ పిల్లలను చచ్చిపోయేలా తోయడం మంచిది. నీకు ఉన్నవారే
చీకాకులు పడి తిండి బట్టలేక తిరుగుతూ ఉంటే కోడలు లేకపోతే నీకు లోటు వచ్చి బాధపడుతున్నావా? పాండవులు ఎంత శక్తివంతులైనా దుర్యోధనుడితో తులతూగగల రాజులేడని, వారితో వియ్యమందుకోవాలని నేను అనుకున్నానని నీవు ఇంతగా విచారించడం ధర్మం కాదు. పాండవులు నిన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళిన నాటి చుట్టరికం చాలు అని కర్ణశూలముల వలె బలరాముడు మాట్లాడాడు. బలరాముని మాటలకు సుభద్ర అంతులేని దుఃఖంలో మునిగిపోయింది. ఆమె అన్నతో ఇలా మాట్లాడింది. అన్నా, తల్లిదండ్రులు, పండితులు, సోదరులు వద్ద పూర్వం నీవు నాకు ఇచ్చిన మాటలు నవ్వులాట కోసం మాట్లాడావని, నీవు కోపంతో మాట్లాడితే ఇంకా నిత్యము నిన్ను నేను ఎంతగా వేడితే మాత్రం ఏమి లాభం? కౌరవుల సంపదపై ప్రేమతో కుంతి పుత్రులు పేదవారు అన్న మాటల ఫలం తర్వాత నీకు కనపడదు. నీకు ఇష్టమైన బంధువుల సంపదలను నీవు పొగిడావు, మంచిది. ఇతరుల దారిద్ర్యానికి అసహ్యపడడం దేనికి? ఎక్కువ తక్కువలు చూస్తున్నావు. నీ పిల్ల బొడ్డున మాణిక్యంతో పుట్టిందేమో, తోబుట్టువునని అనుకోకుండా పరుషంగా మాట్లాడావు. నీవు అన్నగానివేనా? నీ అన్నం తినడం కంటే అడవుల్లో పండుటాకులు తిని బ్రతకవచ్చు కదా. నీ ప్రేమను చూద్దామని ఇలా అన్నాను, కానీ మాకు తగిన రాజకన్యలు ఎందరో ఉన్నారు. ఇన్ని రోజులు మిమ్మల్ని పిల్లనిమ్మని అడిగాను. అన్నలారా, మీరు వర్ధిల్లండి. బ్రహ్మ పూర్వం తల మీద వ్రాసిన రీతిగానే లోకులకు శుభాశుభము కలుగుతుంది. శాశ్వతంగా సంపదలు తెచ్చుకోవాలనే ఆలోచన గల నిన్ను పెక్కు మాటలు మాట్లాడడం మంచి బుద్ధి కాదు. ఇక ముందు నీకు తోచిన విధంగా వియ్యము పొంది సుఖంగా ఉండు అని సుభద్ర బలరాముని నిందించి తన భవనానికి వెళ్ళిపోతుంది. ఇక్కడితో పూర్తవుతుంది. ఈ పాఠ్యభాగంలో 2 కంఠస్థ పద్యములు ఉన్నవి. దానికి సమగ్ర వ్యాఖ్య చెప్పుకుందాం. చెంపకమాల పద్యంలో చెప్తాడు. కనుగవ కెంపు బారమది కల్వలమంతకు పెంపుదేరా, హెచ్చిన తమి మీర చెక్కుగవ చెమ్మటగజారా, ప్రళంబ వైరిపై తన కసిదీర పట్టువిడి, తాలిమి దూర సరోష భీషణావనన మలరారా, నాకు కలమలనాథుని చెంతకు చేరి ఇట్లనెన్. ఈ పద్యము వాగ్దాన భంగమును పాఠ్యభాగంలోని తాళాంక నందిని పరిణయం చతుర్థాశ్వాసము నుండి గ్రహింపబడినది. దీనిని రాసింది ఆసూరి మరెంగంటి వెంకట నరసింహాచార్యులు. ప్రతిపదార్థం. కనుగవ కన్నుల జంట,
కెంపు భారన్మది ఎరుపు ఎక్కువగా మనసునందు కల్వలము అంతకున్ వ్యాకులత్వము క్రమముగా పెంపుదేరెన్ అతిశయిస్తుంది. హెచ్చిన అతిశయించినటువంటి తమిమీరన్ తొందర అధికము కాగా చెక్కుగవ చెక్కిళ్ళ ఒంటపై జంటపై చెమట జార చెమట నీరు కారగా ప్రళంబ వైదిపై ప్రళంబాసురుడి చంపిన అన్న బలరామునిపై కసిదీర కోపము తీరేటట్లు పట్టువీడి పట్టు వదలి తాలిమి దూర మనస్థైర్యము పోగా సరోష కోపంతో కూడిన భీషణ భయంకరమైన అననము ముఖము అలరారని శోభిల్లగా ఆ కమలనాభుని చెంతకున్ చేరి ఆ శ్రీకృష్ణుని దగ్గరకు సమీపించి ఇలా అన్నాడు. తాత్పర్యము: సుభద్ర తన రెండు కన్నులు ఎరుపెక్కగా మనసునందు వ్యాకులత్వము క్రమంగా పెరగగా అతిశయించిన తొందర అధికము కాగా చెక్కిళ్ళ జంటపై చెమట నీరు జారగా బలరామునిపై తన కోపము తీరేటట్లుగా పట్టు వదలి మనస్థైర్యము పోగా కోపంతో భయంకరమైన దుఃఖము ఒప్పగా భయంకరమైన ముఖము ఒప్పగా ఆ కృష్ణుని వద్దకు వెళ్ళి ఇలా చెప్పింది. ఈ పద్యము చెంపకమాల పద్యము. దీనిలో నజ భజ జజర అను గణములు ప్రతి పాదములో ఉంటాయి. 1వ అక్షరమునకు 11వ అక్షరం యతిస్థానంగా ఉంటుంది. ప్రతి పాదములో 2వ అక్షరం ప్రాసనియమంగా ఉంటుంది. ఈ లక్షణం కలిగిన పద్యమును చెంపకమాల పద్యం అంటారు. మరొక పద్యము. స్వామి పాపభీతి పాపాతి భీతి. మరొక పద్యము శార్దూలం పద్యంలో స్వామి ఎన్నడు లేని ముచ్చట మహాశ్చర్యంబుగా వింటి ఈ భూమి సత్య పోగరిష్ఠులు బంధుల్ పనార్జితు దానని ష్టమహాత్ములు సునృతవ్రతులు నిశాన్మాత్రమైనన్ వృధా ప్రాణోక్తులు పల్క కుందురుగాద పాపాతి భీతిన్మధిన్. స్వామి, ఓ ప్రభు, ఎన్నడూ లేని ఎప్పుడూ లేని ప్రాక్టీస్లో ముచ్చట అంటే మాట, మహాశ్చర్యంబుగా గొప్ప ఆశ్చర్యముతో విన్నాను. ఏం విన్నావయ్యా? ఈ భూమిన్ సత్యత పొగరిష్ఠులున్ సత్యము చేతను తపస్సు చేతను గొప్పవారును బుధుల్ పండితులు పుణ్యార్జితులు పుణ్యాన్ని సంపాదించిన వారును నిష్ఠాను మహాత్మ్యులు దానము చేయుటయందు ఆసక్తి గల గొప్పతనము కలవారును
సూనృత వ్రతులు సత్యము మాట్లాడేమే వ్రతంగా కలవారును ఈషన్మాత్రము అయినన్ కొంచెము మాత్రము ఆలస్యమైనప్పటికీ వృధా ప్రాణోక్తులు అప్రామాన్య దివుక్తులు వృధా వ్యర్థంగా అప్రాణ్య ఉక్తులు మదిన్ నమ్మతగని మాటలు మనసులో పాపం వస్తుందనే పెద్ద భయంతో మాట్లాడకుండా ఉంటారు కాదా అని అంటాడు. నెక్స్ట్ సందర్భ సహిత వ్యాఖ్యలు. ఒకటవది తెలియని ధర్మములు త్రిజగతి స్థలి కలవే. తెలియని ధర్మములు త్రిజగతి స్థల గలవే. ఈ పాదము ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచారి రచించిన తాళాంక నందిని పరిణయములోని వాగ్దాన భంగంలోనిది. సందర్భం: బలరాముడు చెల్లెలికి చేసిన వాగ్దానాన్ని మరిచి డబ్బు కలవాలని దుర్యోధన కుమారుడిని తన కూతురు శశిరేఖను ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. అలా చేయడం న్యాయం కాదని బలరామకృష్ణులకు తెలియని ధర్మాలు లేవని సుభద్ర శ్రీకృష్ణుడికి వద్దకు వాపోయిన సందర్భంలోనిది. వివరణ: బలరామకృష్ణులకు తెలియని ధర్మాలు ముల్లోకాల్లోనూ లేవని, అందువల్ల మాట తప్పడం న్యాయం కాదని వారికి తెలుసు అని సుభద్ర తన శ్రీకృష్ణుడి దగ్గర బాధపడింది. పలుకు బొంక చేసే పాపమనక. కవి పరిచయము. వాగ్దాన భంగము అను పాఠ్యాంశము. తాళాంక నందిని పరిణయములోని చతుర్థాశ్వాసము నుండి ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచారిచే రచింపబడినది. సుభద్ర. సందర్భము: బలరాముడు తనకు పిల్ల పుట్టిన రోజుననే పౌరులు, ఆప్తులు, బంధువులు చూస్తుండగా సుభద్ర కుమారుడి అభిమన్యుడికి ఆ పిల్లను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు పాపం వస్తుందని అనుకోకుండా బలరాముడు తన మాటలను అబద్ధం చేశాడని సుభద్ర శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి చెప్పి బాధపడిన సందర్భంలోనిది. వివరణ: పాపం వస్తుందని అనుకోకుండా తన వాగ్దానాన్ని అబద్ధం చేశాడు. తన అన్న వాగ్దానాన్ని మరిచి మరొక అబద్ధం ఆడుతున్నాడని సుభద్ర బాధపడింది. ఎల్ల విదంబులన్ విషదమే కదా నీతి అనీతి ధర్మముల్. కవి పరిచయం. ఈ వాక్యము ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యచే రచింపబడినది. సందర్భం:
బలరాముడు తన కుమార్తె శశిరేఖను చెల్లెలు సుభద్ర కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చి తప్పాడు. అప్పుడు అన్నగారి వద్దకు వెళ్ళి అబద్ధం ఆడి యోగ్యుడైన మేనల్లుడు ఉండగా అతన్ని కాదని ఇతరుడికి కూతురుని ఇవ్వడం తగదని, నీతి అనీతి ధర్మాలు అన్నగారికి బాగా తెలుసునని శ్రీకృష్ణుడు బలరామునితో అన్న సందర్భంలోనిది. వ్యాఖ్య: మీకు అన్ని విధాలుగా నీతి ఏదో అవినీతి ఏదో స్పష్టంగా తెలుసు కదా. చెల్లెలికి మాట ఇచ్చి రాబోయే కీడు తెలుసుకోకుండా ఇతరులకు పిల్లనివ్వడం చెల్లని కార్యమని కృష్ణుడు తన బలరాముడికి చెప్పాడు. 4వ సందర్భ వాక్యము: సుఖంబునకేమిటి తక్కువ ఎడిన్. కవి పరిచయము: వాగ్దాన భంగము అను పాఠ్యభాగంలోనిది ఆసూరి మరింగంటి వెంకట లక్ష్మీ నరసింహాచార్య రచించిన తాళాంక నందిని పరిణయము నుండి గ్రహించబడినది. సందర్భం: శ్రీకృష్ణుడు బలరాముడి దగ్గరకు వెళ్ళి వాగ్దానాన్ని కాదని శశిరేఖను ఇతరులకు ఇవ్వడం తగదని చెప్పాడు. అప్పుడు బలరాముడు కోపంతో తోక తొక్కిన త్రాచులా లేచాడు. సుభద్రను పాండవులకు ఇస్తే సుభద్ర ఇలా సుఖాలతో తేలియాడుతుంది. ఇక శశిరేఖను కూడా ఇస్తే ఆమె పొందే సుఖాలకు తక్కువ రాదని వ్యంగ్యంగా బలరాముడు శ్రీకృష్ణునితో పలికిన సందర్భంలోనిది. వివరణ: సుభద్రను అర్జునుడికి ఇస్తే శ్రీకృష్ణుడితో అన్న సందర్భంలోనిది. వ్యాఖ్య: సుభద్రను అర్జునుడికి ఇస్తే సుభద్ర పుట్టింట్లో పడి ఉంది. ఇక శశిరేఖను కూడా అర్జునుడికి కుమారుడైన అభిమన్యుడికి ఇస్తే శశిరేఖ కూడా సుభద్రలాగే సుఖం ఉండదని బలరాముడి తమ్ముడికి చెప్పిన సందర్భంలోనిది. ఎయ్యది గటించునో తెలియనౌనే మహాత్ములకైన అగ్రజ. ఈ పద్యపాదము ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్య రచించిన తాళాంక నందిని పరిణయములోని వాగ్దాన భంగంలోనిది. సందర్భము: సుభద్ర కుమారుడికి పిల్లనిస్తానన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోమని అన్న బలరామునికి శ్రీకృష్ణుడు చెప్పాడు. బలరాముడు అడవులలో తిరిగే వారికి పిల్లనవ్వడం వెర్రిదనం అన్నాడు. దానితో కోపం వచ్చి పాండవుల కోపంతో వస్తే సంపదలతో ఉన్న ఈ కౌరవులు నానా బాధలు పడతారని అన్న మేలు కోరి తాను చెప్పిన మాటలు అన్న వినయం చెప్పిన మాటలు అన్న వినడం లేదని, దైవం ఏమి చెయ్యనున్నదో ఎవ్వరికీ తెలియదని శ్రీకృష్ణుడు బలరామునితో చెప్పిన సందర్భంలోనిది. దైవయోగమది ఎట్లుగలదు. ఈ పద్యపాదము ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు రచించిన తాళాంక నందిని పరిణయములోని వాగ్దాన భంగములోనిది. సందర్భము: శ్రీకృష్ణుడు తన అన్న బలరాముడితో దైవం ఏమి చేస్తుందో చూద్దాం అని చెప్పాడు.
తర్వాత సుభద్రను చూసి, అమ్మా, నీ కుమారుడికి అన్నగారు తన పిల్లను ఇయ్యండి అని తెలుసుకో. మరి దైవయాగం ఎలాగుందో తెలియదు అని శ్రీకృష్ణుడు సుభద్రతో చెప్పిన సందర్భంలో ఉన్నది. వ్యాఖ్య: అన్నగారు తనకు తానుగా తన కూతురు శశిరేఖను అభిమన్యుడికి ఇయ్యడు. మరి దేవుడు ఏమి చేస్తాడో అని కృష్ణుడు తన చెల్లెలు సుభద్రతో నర్మగర్భంగా చెప్పాడు. చీకటి వెన్నెలేక గదా కవి పరిచయం. ఈ పద్యపాదము ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులచే రచింపబడిన తాళాంక నందిని పరిణయములోని చతుర్దాశ్వాసము నుండి గ్రహించబడినది. సందర్భం: బలరాముడు తన కుమార్తె శశిరేఖను అభిమన్యునికి ఇవ్వనని నిష్కర్షగా చెప్పాడు. కృష్ణుడు కోపంతో లేచి వెళ్ళాడు. అప్పుడు సుభద్ర తన అన్న బలరాముడిని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మరొకసారి బ్రతిమాలింది. పాండవులకు ప్రస్తుతం గల పేదరికాన్ని చూడవద్దని, దుర్యోధనుని సంపదలు చూసి ఆశ్చర్యపడవద్దని, చీకటి ఎప్పటికైనా వెన్నెల కాకపోదని సుభద్ర బలరామునితో చెప్పిన సందర్భంలోనిది. వివరణ: చీకటి పోయి వెన్నెల రావడం సహజం. అలాగే నేటి పేదరికం పోయి పాండవులు తిరిగి రాజ్యభోగాలు పొందడం తప్పక జరుగుతుందని సుభద్ర బలరామునికి సూచించింది. ధన్యవాదములు.